హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానులతో మంచిగా మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హార్వెస్ట్లు అయితే ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయి గార్డెన్లో, దానిని క్యాప్చర్ చేయలేకపోతున్నాను, మీకు షేర్ చేయలేకపోతున్నాను. సరే, ఎనీవే ఈరోజు ఈవినింగ్ అయితే వచ్చేసాను. నేను చాలా హార్వెస్ట్ ఉంది అండ్ వాటర్ యాప్లు అయితే విపరీతంగా వస్తున్నాయి. వాటిని ఎలా కాపాడుకోవాలో, కొన్ని మొక్క వదిలేస్తుంది సహజంగానే, అండ్ వదిలేసినా కూడా చాలా కాయలు అయితే ఉన్నాయి. దిష్టి ఎక్కడ తగిలిద్దో అని భయంగా ఉంది. ఎనీవే, ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక న్యూస్ ఏంటంటే, ఇవి ముసుగు వంకాయ విత్తనాలు అనమాట. వచ్చినట్టు మేము కలెక్ట్ చేస్తూ ఉంటాము, అడిగిన వాళ్ళకి ఎప్పుడు కూడా పంపిస్తూ ఉంటాను. ఎందుకంటే ఇవి మన పాత కాలం నాటి వంకాయలు, మనం పురాతన కాలం అమ్మమ్మల కాలం నాటి వంకాయలు అని చెప్పుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ముసుగు వంకాయలను ఎందుకు అంటారంటే, చాలా అది ముసుగు వేసుకొని ఉంటుంది. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. ఇవేంటంటే గార్డెన్లో వచ్చే విత్తనాలన్నీ కూడా నేను మీకు ఫ్రీగానే పంపిస్తున్నాను. నేను ఒక్క రూపాయి కూడా మీ దగ్గర తీసుకోను కూడా. ఇవి మన గార్డెన్ నుంచి వచ్చినాయి, మన గార్డెన్ ఫ్యామిలీ అందరికీ కూడా చేరవేయాలన్నదే మన ఇంటెన్షన్ అనమాట. అండ్ ఏంటంటే, మీరు ఆర్డర్స్ పెట్టినప్పుడు నాకు గుర్తు చేస్తే నేను ఎప్పుడు కూడా మీకు పంపిస్తూ ఉంటాను. అండ్ ఒక్కోసారి ఎవరికో ఒకరికి మిస్ అవుతూ ఉంటాయండి, మీరు బాధపడక్కర్లేదు. మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్లో మళ్ళీ మీరు ఒకసారి నాకు గుర్తు చేస్తే కనుక మళ్ళీ పంపిస్తాను, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇవి ముసుగు వంకాయ విత్తనాలు కనిపిస్తున్నాయి మీకు, ఎన్ని ఉన్నాయో ఈ ప్లేట్లో. సో చక్కగా వీటిని మేము విత్తనాలన్నీ కూడా సపరేట్ చేసేసి ఇలా డ్రై చేసి పెట్టామన్నమాట. ఫ్రెష్గా ఉన్నాయి, ఇలా వేస్తే అలా వచ్చేస్తాయి. భలే టేస్టీగా ఉంటాయండి. ఇంత పెద్ద సైజు కాయలు వస్తాయి. యాక్చువల్గా అయితే చాలా బాగుంటాయి. అయితే మనం మొక్కలు బాగా పెంచుకోవడానికి పువ్వులు, కాయలు ఎండాకాలంలో సూపర్గా వస్తాయి మీకు. కాకపోతే ఫెర్టిలైజర్ ఇవ్వాలి. ఫెర్టిలైజర్ ఇస్తూ వాటరింగ్ చేసుకోండి, ఎక్సలెంట్గా వస్తాయి. దానికి మీరు ఇవ్వాల్సినటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ తెలుసు కదా మన దగ్గర దొరికేవి. ఇదేమో ద్రవ జీవామృతం. ఇది కూడా గిర్రావు మూత్రం నుంచి, గిర్రావు ప్యాడ్ నుంచి తయారు చేసింది కాబట్టి చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు అసలు మనం మట్టిలో వాటర్ పోసే కొద్దీ, మొక్కలు పెరిగే కొద్దీ సారం అయితే పోతూ ఉంటుంది, సూక్ష్మజీవులు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఈ జీవామృతం ఏం చేస్తుందంటే ఆ సారాన్ని పెంచుతుంది. మీరు ఏం లేదు, వాటర్లో మిక్స్ చేసి మొక్క మొదల్లో అయినా పోయండి, లేదా స్ప్రే చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అండ్ ఎలాంటి రోగాలు కూడా మొక్క దగ్గరికి రావన్నమాట. మీరు నీమాయిలు ఏం స్ప్రే చేయక్కర్లా, జస్ట్ ఈ జీవామృతం స్ప్రే చేయండి, ఎక్సలెంట్గా పెరుగుతాయి మొక్కలు. అండ్ అలాగే ఇంకా ఈ రెండు తెలుసు కదండి, ఒకటేమో ఎన్పీకే మిక్స్, ఒకటేమో వచ్చేసి బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్. ఈ రెండు ఖచ్చితంగా మొక్కకు మనం ఇవ్వాలి. ఒకటి ఏంటంటే, ఇది పొటాషియం అనేది రిచ్గా ఉంటుంది కాబట్టి సో మొక్కకు ఫ్లవరింగ్ బాగా వస్తుంది. ఫ్లవరింగ్ బాగా వస్తే పువ్వులు వస్తే ఏమవుతుంది, కాయలు బాగా వస్తాయి, పండ్లు బాగా వస్తాయి, చక్కగా మనం తీసుకోవచ్చు కదా. అలాగే పూల మొక్కలు అయితే విపరీతంగా పూస్తాయి. దానికోసం ఈ బనానా ఫ్లవర్ మిక్స్ ఫెర్టిలైజర్. అయితే ఇది న్యాచురల్ ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్ ఏంటంటే, ఇది మీరు మొక్కకి ఇవ్వటం వల్ల వచ్చిన పువ్వులైనా, కాయలైనా, పండ్లైనా రాలిపోకుండా అవి చక్కగా పెరిగి మంచి సైజులో రావడానికి, మొక్క ఆరోగ్యంగా పెరగటానికి ఈ యొక్క ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ మూడు ఒక కోంబో ప్యాక్ అనమాట. సో ఈ కోంబో ప్యాక్స్ నేను ఎప్పుడు కూడా మీకు చాలా కోంబో ప్యాక్స్ ఉంటాయండి. నేను ఎవ్రీడే కూడా నేను చేంజ్ చేస్తూనే ఉంటాను. అంటే ఎవరికి ఎలాంటి అవసరం ఉంటుందో తెలియదు కదా. సో వాళ్ళ కోసం అట్రాక్టివ్ కోంబో ప్యాక్స్ ఉంటాయి. మీరు వాటిని చాలా తక్కువ ప్రైస్లోనే ఈ న్యాచురల్ ఫెర్టిలైజర్స్ అనేవి తీసుకోవచ్చు. చక్కగా ఇలా మీరు కూడా మా గార్డెన్ లాగా చక్కగా పెంచుకోవచ్చు. ఓకే, ఈ మూడు అనమాట. ఈ మూడు తీసుకోండి చాలు. ఇంక నేను వేరేవేవి మీకు అవి తీసుకోండి, ఇవి తీసుకోండి అని నేను ఇలా ఎప్పుడు కూడా చెప్పను. ఇంకా మిగతావి కూడా నేను ఫ్రీగానే పంపిస్తూ ఉంటాను. వ్యామ్ కానీ, తర్వాత ట్రైకోడర్మా కానీ, ఇవన్నీ కూడా నేను ఆ కోంబో ప్యాక్లోనే మీకు పంపిస్తూనే ఉంటాను. అవి సరిపోతాయి. అండ్ ఇవి వచ్చేసి న్యాచురల్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్. ఈ న్యాచురల్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్లో ఈ మూడు ఉంటాయండి. తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు మూడు వాడాలి. ఒకవేళ బ్లాక్ హెయిర్ ఉంటే కనుక మీకు ఇండిగో అవసరం లేదు. ఇది హెర్బల్ హెన్నా అండ్ భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్లో చాలా రకాల వనమూలికలతో పురాతన కాలం పద్ధతిలో తయారు చేసిందనమాట. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. మాకైతే చాలా 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 పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎంతమంది అప్రిషియేట్ చేశారో, ఎంతమంది మంచి రిజల్ట్స్ తీసుకున్నారో, ఎంతమంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారో, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో ఇది నేనైతే చాలా హ్యాపీగా మీకు చెప్తున్నాను ఇవాళ. ఇది భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అండ్ ఇది మేము తయారు చేస్తామండి. ఇది ఎక్కడో ఎవరో చేసింది కాదు, చక్కగా మనమే తయారు చేసి పంపిస్తాము. అండ్ ఇది వచ్చేసి హెర్బల్ హెన్నా పౌడర్ అండ్ అలాగే ఇండిగో పౌడర్. ఈ హెర్బల్ హెన్నా కూడా మిక్స్డ్ హెన్నా అనమాట. ఆల్ హెర్బ్స్ ఇందులో మిక్స్ అయి ఉంటాయి కాబట్టి చక్కగా జుట్టుకు పోషణ అందుతుంది, మీ జుట్టు హెల్తీగా పెరుగుతుంది, అలాగే పెరుగుతుంది అనమాట. అండ్ ఇండిగో పౌడర్, మీరు తెల్ల జుట్టు ఉంటే మాత్రం ఇండిగో పౌడర్ వేసుకోవాలి. ఇది హెన్నా పెట్టిన తర్వాత నెక్స్ట్ డే కానీ ఈవినింగ్ కానీ మీరు ఈ ఇండిగో పెట్టుకుంటే చక్కగా మీ జుట్టు నల్లగా అవుతుంది సహజ పద్ధతిలో.
మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదండి. హెయిర్ డై కోసం మీరు కెమికల్స్ మా ప్రోడక్ట్స్ యూస్ చేస్తే చాలు. అండ్ వీటితో పాటు మీకు ఇంకా చాలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి మా దగ్గర. అండ్ వాటి కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyothinaturals.comలో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. చక్కగా మీరు ఆర్డర్స్ అయితే తీసుకోవచ్చు. నేను మీకు క్యాటలాగ్ అయినా షేర్ చేస్తాను వాట్సాప్కి వెళ్తే కనుక. సరేనా? చలో మనం ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం. ఇలా చూస్తున్నారు కదండి, ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్ మొక్క అనమాట. ఇది నేను టెరా ఆర్గానిక్స్లో తెచ్చుకున్నాను. అసలు విపరీతమైన ఫ్రూట్స్ వచ్చాయి, చాలా దిష్టి తగ్గుద్ది. బనానా ఫ్లవర్ మిక్స్ ఇచ్చిన తర్వాత చక్కగా వచ్చాయి. అలాగే ఎన్పికే కూడా ఇచ్చాను కదా, అన్నీ నిలబడుతున్నాయి. చూడండి కొమ్మకి కూడా ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయి. అసలు ఇలా ఫ్లవరింగ్ వచ్చింది, అన్నీ కూడా ఫ్రూట్స్ అవుతున్నాయి ఇంత చిన్న మొక్కకి. ఇంతకంటే ఏం కావాలి? గ్రాఫ్టెడ్ ప్లాంట్ తెచ్చుకుంటే మీకు ఇది ఇలా సాధ్యమవుతుంది అనమాట తీసుకోవటానికి. ఇలా ఫ్లవరింగ్ వచ్చేసి చక్కగా కాయలు అనేవి వస్తాయి. ఇదిగోండి బుజ్జి కాయలు ఎలా వచ్చాయి చూసారా? ఇవన్నీ కూడా స్టార్ ఫ్రూట్ అనమాట, స్వీట్గా ఉంటాయంట ఇవి. ఫస్ట్ టైం అనమాట మొక్కను నేను తెచ్చిన తర్వాత 6 monthsలోనే నాకు ఈ ఫ్రూటింగ్ అయితే వచ్చింది. ఇది మా సపోటా చెట్టు. అసలు విపరీతమైన క్రాప్ అయితే వచ్చిందండి. కొన్ని అయితే రాలిపోతున్నాయి, కొన్ని మేము ఆల్రెడీ హార్వెస్ట్ చేసాము. అసలు ఎంత పెద్ద పెద్ద కాయలు వస్తాయంటే, ఎంత స్వీట్గా ఉంటాయంటే. ఇక చూడండి, మనము ఇంత పెద్ద సైజులో కాయలు తీసుకోవాలి, మీరు కూడా తీసుకోవాలంటే ఇలాగే ఎన్పికే మిక్స్ కానీ బనానా మిక్స్ కానీ మనం ఇవ్వాలి మొక్కకి. నేను పెంచుతూ మీకు చెప్తూ ఉన్నాను. మీరు తీసుకున్న వాళ్ళు కూడా చాలా చక్కగా వాటిని హార్వెస్ట్ చేస్తూ చెప్తూ ఉన్నా కూడా నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఇదిగోండి కంటైనర్ ఇదే, నేను ఇచ్చిన కంటైనర్ అయితే ఇదే అనమాట. ఈ డ్రమ్లో పెట్టాను. ఫ్రూట్ ప్లాంట్స్ ఎప్పుడు మీరు కొద్దిగా పెద్ద కంటైనర్ ఇస్తే కనుక మీకు చాలా మంచి హార్వెస్ట్ తీసుకుంటారు. నేను ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం. కొన్ని కాయలు అయితే ఉన్నాయి, అవి తీసుకుందాం. ఫస్ట్ నేను సపోటాలు అయితే ఇస్తాను ఇవాళ. సో ఇక్కడ మనము ఈ పెద్దగా ఉన్నటువంటి కాయలు అయితే ఫస్ట్ కోసుకుందాము. కొన్ని ఏమయ్యాయంటే తినేసి వెళ్ళిపోతున్నాయండి, పండిపోగానే పక్షులు వచ్చేస్తున్నాయి, తినేసి వెళ్ళిపోతున్నాయి. చూసారు ఎంత పెద్దగా ఉందో, మంచి సైజులో ఉంది. ఇది మనం హ్యాపీగా హార్వెస్ట్ చేసేసి తీసుకోవచ్చు. మిల్క్ వస్తాయి, ఇలాగా బట్టలు కంటుకుంటాయి, ఇవి జాగ్రత్తగా ఉండాలి. నేను ప్రతి ఒక్కటి మా గార్డెన్లో మేమైతే అన్ని టెర్రస్ మీద పెంచే మొక్కలే అండి, కింద ఏమాత్రం లేవు. మాకు ద్రాక్ష చెట్టు కూడా వచ్చింది. ద్రాక్ష చెట్టుకు కూడా ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇవ్వండి చూసారా, 4 కాయలు చేశాను. ఇంకా చాలా ఉన్నాయి, నేను ఇప్పుడైతే అవి చెయ్యబ్బా, మళ్ళీ ఇవి అయిపోయినాక మళ్ళీ తీసుకుంటా. చూసారు కదా, ఇవన్నమాట ఇంత మంచి సైజులో వచ్చాయి కదా. చక్కగా ఒక 2 రోజులు అట్లా బియ్యంలో పెట్టేసినాం అనుకోండి, మంచిగా మగ్గిపోతాయి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు పెంచుకోవచ్చు సపోటా మొక్కలు. మీకు తెలుసా, మనం పెట్టేటటువంటి గులాబీ చెట్టు నుంచి ఇలాంటివి పక్క నుంచి కొన్ని కొమ్మలు వస్తాయి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఈ మొక్కకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా వీటిని కట్ చేసేయాలి. దీనికి ఎలాంటి పువ్వులు రావు, ప్లస్ ఫుడ్ అనేది తింటూ ఉంటుంది అనమాట. అందుకని మనము ఈ కొమ్మనైతే తీసేయాలి. చూడండి, దీనికి చాలా ముళ్ళులు కూడా వచ్చాయి. దీన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఇదిగోండి, ఇలా కట్ చేసి అలా పడేయాలి, గమనించుకుంటూ ఉండాలి. పక్క నుంచి ఇలాంటివి కొమ్మలు వస్తూ ఉంటాయి. మీకు చెప్పాను కదండి ఇందాక, నేను సీడ్స్ చూపించాను కదా, ముసుగు వంకాయలు. ఇవే చూడండి ఎంత బాగుంటాయి అంటే, టేస్ట్ భలే సూపర్గా ఉంటాయి. టమాటా వేసి వండుకోవాలి. ఇదిగోండి, ఇలా పెద్దగా అయ్యాక నేను వీటిని సీడ్స్కి వదిలేస్తున్నాను అనమాట. ఇవేమో మీకు మనము వండుకోవడానికి ఈరోజు తీసుకుందాం. బాగుంటాయండి, చాలా బాగుంటాయి. మీరు అసలు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ వంకాయలు మనము చక్కగా పెంచుకోవచ్చు. ఇవన్నీ ఒక చెట్టే, నేను పెట్టి కూడా ఈ చెట్టు చాలా రోజులు అవుతుంది, కానీ వస్తున్నాయి, కొమ్మలు వస్తున్నాయి, మళ్ళీ కాయలు వస్తున్నాయి. ఒక్క చెట్టు బతికినా చాలు మీకు. ఇవ్వండి, 3 కాయలు తీసుకున్నాయి చెట్టు నుంచి. ఒకటేమో పెద్ద ఉంది, దాన్ని మాత్రం నేను సీడ్స్ కలెక్ట్ చేద్దామని వదిలేసాను. ఇంకా వస్తున్నాయి పిందెలు, ఇంకా మొక్కలు కూడా వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఒకటి వచ్చింది.
ఇదేమో వాటర్ యాపిల్ అనమాట. చెప్పినా కదా వాటర్ యాపిల్ ఎక్సలెంట్గా వస్తున్నాయని. ఇంకా అవి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వీటన్నిటికీ ఫుడ్ పెడతా ఉంటేనే ఇవన్నీ కూడా మంచిగా పెద్ద పెద్ద ఫ్రూట్స్ అవుతాయి అన్నమాట. ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. వారం వారం మర్చిపోకుండా ఎన్పికే మిక్స్ అనేది నేను ఇస్తూనే ఉంటాను. ఇవ్వకుంటే కనుక అన్నీ రాలిపోతాయి. కొన్ని మాత్రం మొక్క వదిలేస్తుందండి. మనం దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవైతే వాటర్ యాపిల్. ఇక్కడ ఇంకో చెట్టుకున్నాయండి ముసుగు వంకాయలు. ఇవి కూడా 2 ఉన్నాయి, తీసుకొని పోదాం. కొంచెం ముదిరితేనేమో మనము విత్తనాలకైతే వదిలేసుకోవచ్చు. ఇలా చిన్నగా లేతగా ఉన్నప్పుడు చక్కగా మనం వండుకోవచ్చు అన్నమాట. ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. మీకు ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి గోరింట పూలు మా దగ్గర విత్తనాలు ఉన్నాయి. అవి కూడా మీకు ఫ్రీ అండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి. చాలా చోట్ల ఎక్కడ పడితే అవి వస్తూనే ఉంటాయి. ఒక్కసారి మీరు పెడితే కనుక ఇంకా మళ్ళీ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇవి కూడా మీరు నెక్స్ట్ ఇదేమో మా పపాయ చెట్టు. తెలుసు కదా, నేను చాలా హార్వెస్ట్ తీసుకుంటున్నాను పపాయ చెట్టు నుంచి. చాలాసార్లు తీసుకున్నాను కదా. ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది. ఇది కూడా తీసుకొని పోదాం. ఇంతే, ఇంకా పెద్ద పెరిగే కొద్ది సైజ్ ఎక్కువ రావట్లేదు. సరిగ్గా ఫెర్టిలైజర్ ఇవ్వట్లేదు పాపం, మొక్కకి సరిపోవట్లేదు బలము. మనం ఇస్తే కనుక ఇంకా చాలా పెద్ద సైజులో చక్కగా వస్తాయి అన్నమాట. కుండీలో పెంచుకునే మొక్కలు మన మీదనే కంప్లీట్గా ఆధారపడి ఉంటాయి. మనం ఖచ్చితంగా ఫుడ్ పెట్టాలి. మా గార్డెన్లో టమాటాలకైతే అసలు లెక్కే లేదు. టమాటాలు కానీ వంకాయలు కానీ బాగా వస్తున్నాయి. అసలు నిమ్మ పూత కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఈసారి. మీరు ఆశ్చర్యపోతారు చెప్తే కనుక. మీరు అసలు అతిశయోక్తి అనుకుంటారు కానీ ఇలా చాలా అంటే బంచెస్ బంచెస్ అన్నమాట. మామూలుగా రాలేదు. అవి కూడా హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ టమాటాలు తీసుకున్నాం. ఇంకా టమాటా హార్వెస్ట్ నేను అసలు క్యాప్చర్ చేయలేను, అంత టైం పడుతుంది అనమాట మా గార్డెన్లో. ఫాస్ట్గా చేస్తాను. ఇంత పెద్ద టబ్బు తెచ్చినా కూడా అది ఫిల్ అయిపోతుంది. నియర్లీ ఎప్పుడు తీసినా కూడా 5-6 కేజెస్ తీస్తున్నా. ఈసారి పచ్చడి పెడదాం అనుకుంటున్నాను, టమాటా పచ్చడి. మీకు అందరికి పంపిస్తాను నేను పట్టిన పచ్చడి, ఆర్గానిక్ టమాటాస్. ఎవరైనా పచ్చడి పెట్టుకునే వాళ్ళు ఉన్నా దగ్గరలో ఉంటే నేను బండి మీద పంపిస్తాను. మరి మీరు ఉప్పల్ నియర్ బై కానీ అట్లా ఎక్కడన్నా ఉంటే పంపించగలుగుతా. ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి, ఇవి కూడా తీద్దాం. ఇక్కడ కూడా ఉన్నాయండి. ఎక్కడ చూసినా టమాటా చెట్లు అయితే సూపర్గా వచ్చినాయి. కొన్ని మేము పెడతాం కానీ అన్నీ పెట్టినవి కాదు, అవే వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయండి, ఇవి కూడా తీసుకుందాం. చాలా ఉన్నాయి. మార్నింగ్ అంటే మార్నింగ్ కుదరట్లేదు, ఈవినింగ్ అంటే ఈవినింగ్ కుదరట్లేదు. ఇవేమో బాగా పండిపోతున్నాయి. అయ్యో పడిపోయింది. సరే ఇందులో వేసేద్దాం. ఇవ్వండి, ఇక్కడ టమాటాలు బాగా అంటే బాగా వస్తాయండి, మాకు విపరీతంగా వస్తాయి. ఎప్పుడు తీసుకున్నా నేనైతే ఇలానే హార్వెస్ట్ చేస్తూనే ఉంటా. మనం హార్వెస్ట్ చేయకపోతే కొన్ని ఖరాబ్ అవుతాయి. ఇవేమో ఖరాబ్ అయిపోయినాయి, తీసేస్తా. పద. ఎక్కడ చూసినా పూల మొక్కలు, పండ్ల మొక్కలు, టమాటా మొక్కలు ఎక్కువగా ఉన్నాయి గార్డెన్లో. ఇగో
ఈ రెండు ఓపెన్ అయ్యాయి. అసలు ఈ టమాటాలు హార్వెస్ట్ చేయలేక చాలా విసుగు వస్తుంది. ఇక్కడ కొంచెం దూరగా ఉన్నాయి, అవి కూడా తీసేసుకున్నాం. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసారా ఎలా రాలిపోయాయో. మేము హార్వెస్ట్ చేయట్లేదు కదా, అవే వస్తున్నాయి, రాలిపోతున్నాయి. ప్యూర్ ఆర్గానిక్ అన్నమాట, న్యాచురల్ పద్ధతిలో పండించినటువంటి దేశీ టమాటాలు. పడిపోయింది. నల్ల వంకాయలండి ఇవి, గుత్తి వంకాయలు, పొడవు వంకాయలు చాలా వస్తుంటాయి. దీనికి ఫ్లవరింగ్ కూడా సూపర్గానే వస్తుంది. మనం తీసుకుంటా ఉంటే కాయలు అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట. లేదు, నాకు టమాటాలతోటే సరిపోతుందేమో. ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు కొన్ని, ఇవి కూడా తీసుకెళ్దాం. మెత్త మెత్త అయితే ఇంకా తీసుకోవట్లేదు, చాలా చాలా వరకు కొన్ని తినిపోతున్నాయండి. ఉడతలు అవి ఇవి కూడా మాకు గార్డెన్లో హార్వెస్ట్ తినేస్తున్నాయి. బాగా మెత్తగా అయిపోయింది అది. ఇవ్వండి. మీకు ఒక వండర్ చూపిస్తా మా గార్డెన్లో. అవి నిమ్మకాయలు, బత్తాయి కాయలు అనుకుంటారేమో, కానీ నిమ్మకాయలే, కానీ చాలా పెద్ద సైజులో వస్తాయండి ఇవి. ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అనమాట. అసలు ఎక్సలెంట్గా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇవి తీసుకున్నాము. కొంచెం ముళ్ళులు ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి చూసారా. చూడండి, ఇది నిమ్మకాయ కానీ ఎంత పెద్ద సైజులో ఉంది. ఇంకోటి ఉంది, ఇంకొక్కటి ఉంది కింద. గజనిమ్మ అంటారు, తెలిసే ఉంటుంది. వచ్చే చూడండి, ఇవి గజనిమ్మ అంటారు. అనిపిస్తున్నాయా ఎంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయో. హార్వెస్ట్ చేస్తుంటేనే నైట్ అయిపోయిందండి. ఇక మరి నైట్ చేయొచ్చో లేదో. కొన్ని అయితే ఇక్కడ టమాటాలు ఉన్నాయి, తీసుకుంటున్నాను. ఎంత బాగున్నాయి, ఎంత షైనీ షైనీ ఉన్నాయి చూడండి. మట్టిలో పడిపోయి మట్టి అంటుంది. ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి, అన్నీ తినిపోతున్నాయి, కొన్ని ఖరాబ్ అవుతున్నాయండి. ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. వెళ్ళిపోదామా అని అనుకుంటే మళ్ళీ కాయలన్నీ ఖరాబ్ అవుతాయి కదా, అందుకని తీసుకుంటున్నాం. సో టమాటా చట్నీ మనం ఇలా పండించుకున్న వాటితో పెడితే సూపర్గా ఉంటుంది. ఇలా కరిగిపోద్ది కదా, మంచిగా వస్తుంది అన్నమాట. చూసారు కదా హార్వెస్ట్. అసలు ఆల్మోస్ట్ అయితే టమాటాలే చాలా ఉన్నాయి, అన్నీ కూడా మంచి ప్యూర్ ఆర్గానిక్గా పండించినటువంటి దేశీ టమాటాలు. దేశీ టమాటాల విత్తనాలు అయితే మన దగ్గర ఉన్నాయి. ఇవే కాదు, చాలా దేశీ వెజిటబుల్స్ విత్తనాలు ఉన్నాయండి.
మీకు కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. మీరు jyothinaturals.comకి వెళ్ళి కూడా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అండ్ చూసారు కదా, నేను ఇవాళ మంచి సపోటాలు కూడా హార్వెస్ట్ చేశాను. ఒక 4 తీసుకున్నా, ఇంకా ఉన్నాయి. కానీ నేను ఇవి తినడానికైతే ఇప్పుడు తీసుకున్నా, మంచిగా పెద్ద సైజులో ఉన్నాయని. అండ్ ఇవే కాదు, మంచి సైజులో బాహుబలి నిమ్మకాయలు అనొచ్చేమో వీటిని. అంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి, చాలా బాగున్నాయి. పచ్చడికి అయితే సూపర్ ఉంటాయంట. మీరు ఒక్క నిమ్మ చెట్టు ఇది పెంచగలిగితే కనుక అసలు ఇంకా మీకు ఒక నిమ్మకాయ మనకి ఇది 4 నిమ్మకాయలకి సమానం అనమాట, అంత బాగుంటాయి. అండ్ అలాగే ఒక పపాయ కూడా నేను తీసుకున్నాను. అండ్ ముసుగు వంకాయలు కొన్ని, తర్వాత గుత్తి వంకాయ పొడుగు హార్వెస్ట్ చేశాను. ఇవి అనమాట ఈరోజు హార్వెస్ట్. ఓకే, అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు జ్యోతి గార్డెన్ ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వ్లాగ్తో ఇక్కడే కలుద్దాం. నచ్చిందా హార్వెస్ట్? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, జ్యోతి గార్డెన్ వ్లాగ్స్ అని ఉంటుంది. అండ్ అక్కడ కూడా నేను కోంబో ప్యాక్స్ అనేవి పెడుతూనే ఉంటాను, మీకు కనిపిస్తాయి అనమాట. ఫాలో అవుతే మీకు తెలుస్తూ ఉంటాయి. ఓకే, మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్.